బట్ వీలున్నంత వరకు అంటే సిఈసి కానీ హెచ్ఈసి కానీ తీసుకోవద్దని 100% అది పక్కాగా చెప్పగలను. ఆ ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ దేనికి పనికిరాని ఫాల్తూ కోర్సులు. ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాం, బట్ పేరెంట్స్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడున్న 10 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఊహించి చెప్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు 10th క్లాస్ తోటి జాయిన్ అయ్యే కోర్సు ఇప్పుడు ఎలా ఉందో చూడకూడదు. మీరు 10 years తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది గెస్ చేసి చెప్పగలగాలి. ఆ అవగాహన చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ అకౌంట్స్, లేకపోతే నేను కామర్స్ చదువుతాను, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎకనామిక్స్ చదువుతాను 11th 12th ఇవన్నీ సివిల్స్ వైపు వెళ్తామని అనుకుంటారు. సివిల్స్కి ఎకనామిక్స్ సంబంధం లేదు. చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు మరి నేను ప్రశాంతంగా వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు దానికి అదిపితే నేను అవసరం ఆవేశపడతాను. సివిల్ సర్వీస్కి ఎకనామిక్స్ చదవడానికి, హిస్టరీ చదవడానికి, జాగ్రఫీ చదవడానికి దేనికి పనికిరాదు. వీళ్ళు ఎవరు దేనికి పనికిరాని స్క్రాప్ అండి ఇదంతా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న స్క్రాప్, లేకపోతే బెంచ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు బిఏలు, బేకాంలో ఎకనామిక్స్ చదివినప్పుడు సివిల్ సర్వీస్కి ఒక్కడు కూడా సెలెక్ట్ అయిన చరిత్ర లేదు. అలా సెలెక్ట్ అయ్యాడు అని అనిపిస్తే జీవితంలో మైక్ పట్టుకుని మాట్లాడినాను నేను ఓపెన్గా స్క్రీన్ ముందు చెప్తున్నాను. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఓన్లీ ఇన్స్టిట్యూట్లకు డబ్బులు కట్టడానికి పోతే దేనికి పనికిరారండి. వీళ్ళందరికీ ఐక్యం ఉన్నవాళ్ళు కాదండి. వీళ్ళందరూ బేసికల్గా ఏంటంటేనంటే రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయితే 25 మంది ఉంటారండి, 30 మంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 25 మంది వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళు ఎవడో నాలాంటి వాడో, లేకపోతే ఇంకొకటి కొంచెం చదువుకున్నవాడు, ఎక్కడో మంచి కాలేజీలో చదువుకున్నవాడు, ఏ నల్సార్లోనో, లేకపోతే ఢిల్లీలో ఏదైనా మెడికల్, మంచి మెడికల్ కాలేజీల్లోనో, లేకపోతే ఇంజనీరింగ్లో, వేరే చదువుకున్నాడు వస్తారండి. సో ఇదంతా కూడా ఏంటంటే అలా ఎమోషనల్గా బీబీఏ చదివితే ఎంబీఏ అవ్వచ్చు, ఐఏఎంకి వెళ్ళొచ్చు. బీబీఏ చదివితే ఎవడో ఎంబీఏకి వెళ్ళాడు ఒక్కడు ఉండడు. మళ్ళీ ఇది ఆన్ ద స్క్రీనే. ఓల్డ్ 5 IIMsలో ఒక్క స్టూడెంట్ బీబీఏ చదివినోడు వెళ్ళాడు అంటే ఉండదు. సో ఇలాగా కనెక్షన్ ఉండదండి. హిస్టరీ చదివితే సివిల్ సర్వీస్ అవుతాడు, బీబీఏ అవుతాడు. ఈ బైపీసీ కూడా తీసుకునే ముందు ఆలోచించండి అమ్మా. వీళ్ళందరికీ ఎంబైపీసీ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే నన్ను, సార్ మేము డాక్టర్లం కదా, మేము బైపీసీని బాగా బాగుపడ్డాం కదా, మంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మీరేంటి సార్ మాకు లాజిక్ ఉండదు, లేకపోతే ఐక్యూ ఉండదు, మ్యాథ్స్ లేదు కదా, మాకు మేము ఎందుకు పనికిరామని చెప్పేసి అంటున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నేను మెడికల్ సీట్ వచ్చిన గురించి మాట్లాడలా. 2 రాష్ట్రాల్లో 3 లక్షల మంది రాస్తారు, 2.5 లక్షల మంది. 2.5 లక్షల మందిలో 10,000 మంది గురించి మాట్లాడట్లేదు, 2,40,000 మంది గురించి మాట్లాడుతున్నా.